రాష్ట్ర విభజన అనంతరం 8 ఏళ్ల తర్వాత డిఎస్సి పోస్టుల నియామకం జరిగింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మొదటి సంతకం ముఖ్యమంత్రి డిఎస్సి పోస్టుల నియామకాలపైన ఫైల్ మీద పెట్టారు. ఈ మెగా డిఎస్సి పేరుతో జరిగిన నియామకాల్లో చాలా మట్టుకు లోపాలున్నాయి. పోస్టులు అమ్ముకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారాటంగా ఆరోపిస్తుంది. ఈ విషయంపై పోరుబాటు పట్టినటువంటి నాయకులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక మొదటి సంతకం ఫైల్లోనే ఇంత దగా జరుగుతుందంటే ఇంకా మిగతా ఫైల్ సంగతి ఏంటి? ఈ డిఎస్సి నియామకాలు ఎక్కడ ఎవరు దగా పడ్డారు? మొత్తం ఆల్ సెక్షన్స్ మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి దొక్కుతుంది. ఈరోజు ఎంత ఘోరంగా మోసం చేశారంటే, నిరుద్యోగులు కష్టపడి చదివి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా వాళ్ళ ఇల్లంతా కూడా ప్రయోజకరం చేయాలనే ఉద్దేశంతో కష్టపడి చదువుకుంటారు. చదువుకొని ఎప్పటి నుంచో చూస్తుంటారు ఏదైనా ఎగ్జామినేషన్ పడుతుందా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా పడతాయని. అలాంటి పడిన తరుణంలో వాళ్ళంతా ఎగ్జామినేషన్ రాస్తే ఈరోజు అందరూ కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే, ప్రపంచంలో ఏ ఎగ్జామినేషన్ రాసినా, ఎక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ రాసినా దాని రిజల్ట్ వస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి అయితే రిజల్ట్ రాలే. అంటే ఫలితాలు వెల్లడించకుండానే ఈరోజు నియామకాల ప్రక్రియ మూసిపోయిందా? తంతు మూసిపోయినట్టు. ఫలితాలు వెల్లడించడం అంటే ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో హాల్ టికెట్ బేస్ మీద వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయని రాయాలి. కానీ ఇవ్వట్లే కదా. ఇప్పుడు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా యు ఆర్ సెలెక్టెడ్ అని వస్తుంది. సెలెక్ట్ మీరన్న సెలెక్ట్ పదం వాళ్ళ నుండి వచ్చిందా, లేకపోతే వాళ్ళగా పరీక్ష రాసిన దాంట్లో పాస్ అయిన సెలెక్ట్ అంటారు? వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని యు ఆర్ సెలెక్టెడ్ అని పెట్టారు. దానికి ఉదాహరణ ఏంటంటే, సెలెక్ట్ అయిన క్యాండిడేట్ని కూడా తీశారు. కారణం ఏంటంటే, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో అతను పెన్ డ్రైవ్ అప్లోడ్ చేయాలి పేపర్కి. అలాంటి ఉద్యోగస్తుడు ఎగ్జామినేషన్ రాసి ఫస్ట్ సంపాదిస్తే అతనికి ఫస్ట్ అని చెప్పేసి ఫస్ట్ ప్రకటించి, ఆ తర్వాత మేము అందరం కూడా ప్రశ్నించేసరికి అది మళ్ళీ డిలీట్ చేశారు. దీన్ని బట్టి తెలుస్తుంది అసలు డిఎస్సి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది ఎందుకు ఫెయిల్ అయ్యింది, అసలు పేపర్ ఎందుకు లీక్ అయింది అని చెప్పేసి అందరికి తెలిసిపోతుంది. అలాగే సింపుల్గా చెప్పాలంటే, వాళ్ళు పంచుకున్నారు అనడానికి ఉదాహరణ ఏంటంటే, 2% అనేది స్పోర్ట్స్ కోటా, 3% ఈ ఎగ్జామినేషన్ కోసం పెంచారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో 22 ఆటలు ఉంటే ఈరోజు డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం 40+ ఆటలను పెంచారు. ఎందుకు? దొంగ సర్టిఫికేట్లు పెట్టడం, దొంగ సర్టిఫికేట్ పెట్టి వీళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా అది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పెంచేసి యు ఆర్ సెలెక్టెడ్ అని రాయడం. ఇది ఎంతవరకు సబబు? ఇది నిరుద్యోగులందరికీ కూడా వెన్నుపోటు మోసం కాదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం. ఉపాధ్యాయుడు కావాలనే ఆశ, ఆకాంక్ష, అహర్నిశలు శ్రమించి ఎగ్జామ్ రాసాం, ఫలితాలు వస్తాయి, మెరిట్ లిస్టులో పేరుంటుంది, ఇలా ఆశపడిన అభ్యర్థులందరూ దగా పడినట్టేనా? అనుమానమే లేదు అందులో. ఎందుకనంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుంది అంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ జరుగుతుంది పాలన? ఒకవేళ నిజంగా పాలన జరిగితే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము సచివాలయ ఉద్యోగాలు తీసాం. అత్యంత పారదర్శకంగా, అత్యంత మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు మేము ఇచ్చాం. మాకు కావాలంటే అప్పుడు మేము కూడా చేసుకోవచ్చు, కానీ చేసుకోలేదు. ఎందుకు? ఉద్యోగస్తులు పొట్ట కొట్టకూడదు కాబట్టి, మధ్యతరగతి కుటుంబాల పొట్ట కొట్టకూడదు కాబట్టి, ప్రతి పేదవాడు కూడా ఇవాళ ఏంటంటే పొట్ట కొట్టకూడదు కాబట్టి. ఆ నిరుద్యోగి ఏం చేస్తాడండి? ఎక్కడో దగ్గర గవర్నమెంట్ తరఫున ఏదో ఒకటి పడుతుందో లేదో ఎదురు చూసుకొని పడినటువంటి దాంట్లో కూడా మీరు అవినీతి చేసి, అవినీతికి పాల్పడి, మీ కార్యకర్తలకు మీ అన్యాయాలకు మీరు ఇచ్చుకుంటూ పోతుంటే దేనికి డిఎస్సి కండక్ట్ చేయ? మరి ఇంకెందుకు? ఎన్ని పోస్టులు ఉన్నాయి? 16. ఆ పోస్టులు నువ్వు రా, ఇగో ఎంత మీ పార్టీకి ఎంత, ఇక నీ కాన్సెన్స్ ఎంతమంది, ఇక డైరెక్ట్గా ఇచ్చేయండి. అంటే కూటమి నాయకుల్లో ఉన్నట్టు అర్హులైన వాళ్ళందరికీ పంచిపెట్టమని సూచన చేస్తున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు జరిగింది అదే కదా. అక్కడ ఇప్పుడు మన కంటికి కనిపిస్తూ ఉంది క్లియర్, అదే కదా జరిగింది. నేనేమంటున్నానంటే, మీకు అంతగా ఇది ఉన్నప్పుడు, మీ కార్యకర్తలకు ఇచ్చుకోవాలనుకున్నప్పుడు పిలిపించుకొని మీరే రాశి గారు నువ్వు అపాయింట్ అయిపోయినా వెళ్ళిపో అని చెప్పియండి, అయిపోద్ది కదా. తలనొప్పి ఉండదు కదా. పాపం ఈ నిరుద్యోగులు, ఈ యువత, ఇదంతా కూడా నిరుద్యోగ యువత అంతా కూడా పాపం వాళ్ళు ఎగ్జామ్స్ అని చెప్తే కష్టపడి వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాసిస్తే మీరేంటంటే ఈ రకంగా మీరు దోపిడీ చేసుకొని పోతే మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి కూడా అర్థం లేదు కదా. ఒకటి. రెండోది, స్పోర్ట్స్ కోటాలో ఏముంటాయండి? ఎన్ని గేమ్స్ ఉంటాయి? మనోడు అన్నట్టుగా ఇవాళ గేమ్స్ పెంచారు, రైట్ ఫైన్. గేమ్స్ పెంచిన దానికేంటి? దాని ప్రయారిటీ ఏంటి? నేషనల్స్, తర్వాత స్టేటు, ఆ తర్వాత జోన్స్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్, మంచి ఈ రకమైనటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మీరు తీసారా? ఆ పద్ధతి ప్రకారం తీస్తే రావాల్సినటువంటి ఉద్యోగం వేరే వాడికి వచ్చేది. ఎవడికి? నిజాయితీగా ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తికి ఆ ఉద్యోగం వచ్చేది. కానీ ఇవాళ జరగలేదు.
అది జరగనప్పుడు మరి దేనికండి ఈ స్పోర్ట్స్ కోటా నాకు అర్థం కాదు. ఎందుకు ఈ స్పోర్ట్స్ కోటాలు ఆ సర్టిఫికెట్లు అవన్నీ కూడా చింపుకోవడానికి ఉంటాయి స్పోర్ట్స్ కోటాలు అని చెప్పేసి నేను అంటా ఉన్నా ఇవాళ. చూస్తే కనుక ఈ నియామకాల విషయంలో యువత భారీగా నష్టపోయారు. ఏదైతే కల కన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగం పోగొట్టుకున్న పరిణామాలు డిఎస్సిలో నెలకొన్నాయంటే ఖచ్చితంగా అన్న. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన ముందే 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వీళ్ళు ప్రామిస్ చేశారు. మీరు వచ్చి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము అడుగుతున్నాం. అది కాకుండా మెగా డిఎస్సి పేరుతో మీరు చేస్తున్నటువంటి ఈ దగ, ఈ మోసం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ మీరు చేస్తున్నటువంటి పోరాటం చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. 4000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పటికే నియామకాలు జరిగిపోయి వాళ్ళకి నియామకాలు కూడా ఒక పండగ వాతావరణం ఇవ్వడం జరిగింది. వాటిని అడ్డుకోవడం సాధ్యం అవుతుందని అనుకుంటారా మీ పోరాటం? ఖచ్చితంగా దీనిపైన ఎవరైతే ఈ అన్యాయం జరిగినట్టు ఇది ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయ పోస్టులకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ తరపున న్యాయ పోరాటం చేయడానికి కూడా వైసీపీ సిద్ధంగా ఉంది. చేయి జారిపోయింది అంటున్నారు. చేయి జారిపోవడానికి ఎలా ఉంది? మొన్నేమో నీట్ దీనికి సంబంధించి పేపర్ లీకేజీ జరిగింది, దాన్ని రద్దు చేయలే. ఇది కూడా ఇప్పుడు దగాపడిన ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఖచ్చితంగా వాళ్ళు దగా పడ్డారని తెలిసినప్పుడు దాన్ని కూడా రద్దు చేయండి. పారదర్శకంగా మీరు నియమకాలు జరపండి. ఎవరు కాదంటాం లేదే. మేము మా గవర్నమెంట్లో వాలంటీర్ 5,000 రూపాయలు జీతం ఇచ్చే వాలంటీర్ ఉద్యోగానికే పారదర్శకంగా ప్రొసీజర్ని మేము ఫాలో అయ్యాం. అలాంటిది ఏ ఉపాధ్యాయ పోస్టులు మీరు ఎందుకు ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వలేదు? అప్పటికప్పుడు మీరు ఎందుకు స్పోర్ట్స్ కోటా పెంచాల్సి వచ్చింది? ఎందుకు చేత పెంచాల్సి వచ్చింది? ఎందుకు చేత పెంచారు? పెంచింది ముందు ఎందుకు అనౌన్స్ చేయలేదు? అది కాకుండా ఇప్పటికే జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ని ఎందుకు మీరు బహిరంగంగా ప్రకటించడం లేదు? అంటే బహిరంగం చేస్తే ఎక్కడ ఈ విద్యార్థులందరూ ఒకేసారి తిరగబడి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారనే భయంతో మాత్రమే మీరు దొంగచాటుగా నియామకాలు చేస్తున్నారని మేమైతే ఆరోపిస్తున్నాం. అదే వాస్తవం అన్నది కూడా బహిర్గతమవుతుందని మేమంటున్నాం. ప్రస్తుతం ఉపాధ్యాయుల నియామకం విషయంలో అడుగును కూడా నిబంధనలు తూట్లు పొడుస్తూ నియామకాలు జరిగాయి. ఇందుకు స్పోర్ట్స్ కోటా పెంచడం, అదేవిధంగా మెరిట్ లిస్ట్ హ్యాంగ్ చేయకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ఎవరైతే బాధిత నిరుద్యోగులు ఉంటారో వారి పక్షాన అలుపెరగని పోరాటం చేస్తాం. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలి. అదేవిధంగా నియామకాలు చేపట్టిన దాంట్లో ఈరోజు ఉద్యోగం రాకుండా మెరిట్లో ఉండి కూడాను కనీసం వారికి మెసేజ్ కూడా రాపడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం మెగా డిఎస్ఎల్ జరిగినటువంటి దగా ప్రక్రియకి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. న్యాయపరమైనటువంటి పోరాటానికి తావు లేకుండా గోప్యంగా నియామకాలు జరిగిన విషయంలో చాలా మట్టుగా అవినీతి జరిగిందన్నట్టు వారి ఆరోపణలు వెనక కూటమి ప్రభుత్వం కుట్ర ఉందా లేదనే విషయం తేలాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.